నాకు రెమ్యునేషన్ కూడా దీనికేమి అదే ఇంకా రేపు హిట్ అయితే నాకు తెలియదు, కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను. ఎందుకంటే ముందు సినిమా ఆడాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, నిర్మాత బయటపడాలి. నా రెమ్యునేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాం. సో వెన్ వి థాట్ ఆఫ్ రిటర్నింగ్ ద మనీ టు ద డిస్ట్రిబ్యూటర్స్, కళ్యాణ్ గారు మమ్మల్ని ఫోన్ చేసి అడిగారు నా సైడ్ నుంచి ఏంటంటే, ఇది అప్పటికి సార్ డబ్బులు మా దగ్గర కొంత ఉంది ఇంకా రెమ్యునరేషన్, సో ఇది వదిలేండి అది ఇచ్చేయండి అన్నారు సార్. అది మాకు జరిగిన పర్సన్. అది బ్యూటిఫుల్. ఇందాక అడిగారు ఏమండి ఇలాంటిది ఏదైనా రూల్ ఉందని. రూల్ కాదండి. ఒక పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటరీలీ పిలిచి ఇచ్చారండి. ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్. సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన జానీ సినిమా చేశారు. ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి. మేము డిమాండ్ చేయడానికి మేము అడుగుకుంటాం. మేము బెగ్ ఇప్పుడు దాకా 25 years లో అసలు మీరు చాలా మందిని చూసుకుంటారు కదా. అంటే స్టాండ్ ఉన్నంటే పవన్ కళ్యాణ్ గారు అండి. ఓకే. ఆయన ఏదైనా ఉన్నా కూర్చుంటాడు, చేస్తాడు, నామినల్ తీసుకుంటాడు, ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాడు. ఓకే. ఇక మిగతా హీరో మాకు తెలియదు, బట్ ఈ బట్కైతే బయటకు వస్తుంది ఎప్పుడన్నా. ఓకే. మాట అరే పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేశాడు. మొన్న కూడా ఓజీకి ఆయనే బయటకు వచ్చాడు కదా. అవును. హరిహర వీరమల్లి. హరిహర వీరమల్లి కూడా ఆయన సరే బయటకు వచ్చి మళ్ళీ అయితే ఇచ్చి ఓకే రిలీజ్ చేయించాడు. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేత లేదన్నారు. ఇది నమ్ముతారు ఎవరన్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేత లేదన్నారు. ఇది నమ్ముతారు ఎవరన్నా? నేనేమన్నానంటే, నేను కొద్దిగా గొప్ప అడ్వాన్స్ ఇస్తాను, దాని తర్వాత నన్ను అడగదు, రిలీజ్ నేను సెటిల్ చేస్తాను. సూపర్. ఆయన పాపం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి ఏమన్నాడంటే, సరే పోనీ జీవిజీ నువ్వు ఒక పని చేయ, నాకు నెల ఖర్చులకి నెల ఖర్చులకి అది అప్పుడే మొబైల్ ఫోన్ రావడం, ఈ బుక్స్ మీద